ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై అండి. కొబ్బరి కూరతో చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నాను, చూడండి ఒకసారి. చిక్కుడుకాయ ఫ్రైకి 2 ఎల్లుల్లిపాయ రబ్బలండి, ఎండు కొబ్బరి ముక్కలు, తగినంత పసుపు, చెంచాడు కారం, సరిపడేంత ఉప్పు అండి. ఇవన్నీ వేసి మిక్సీ పెట్టుకొని పొడి చేసుకోవాలండి. ఆ ఎండు కొబ్బరి, పసుపు, కారం, సాల్టు అన్నీ వేసి మిక్సీ పెట్టానండి. దాన్ని ఒక బౌల్లో తీసుకుంటానండి. స్టవ్ అంటించుకున్నాక ఆయిల్ పోయాలి. నూనె కొంచెం ఎక్కువగానే పోయండి. తక్కువగా ఉంటే అంత అంటికిపోతుంది, మూకుడికి టేస్ట్ కూడా రాదు. ఫస్ట్ తాలింపులు వేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా తాలింపులు వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. అదే ఈ పచ్చిగా తగులుతాయి నోటికి. ఉల్లిపాయలు వేస్తే మెత్తన పడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలండి, కప్పుడు. చిక్కుడుకాయలు మరీ ఎక్కువ ఉడకనివ్వకండి. ఉడికిపోతే కూర ముద్ద అయిపోతుంది, తినడానికి టేస్ట్గా ఉండదండి. అందుకు ఇలా పలుకుగానే ఉడకబెట్టాలండి. ఈసారి ఎలా ఉందో, ముక్క పట్టుకున్నా సరే ఈసారి గట్టిగానే ఉంది. ఉడికింది చూడటానికి గట్టిగా ఉంది. అలా ఉడకపెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. నీళ్ళు లేకుండాను చిక్కుడుకాయలు ముక్కలు వేసేయాలండి. కలగబెట్టుకొని శుభ్రంగాను సాల్ట్ ఉజ్జాయింపుని వేసానండి. మనకి ఎక్కువైతే తీసుకోలేము కాబట్టి నేను తక్కువే వేస్తానండి. కావాలంటే మధ్యలో టేస్ట్ చూసుకొని మనం వేసుకోవచ్చు. ఎక్కువైతే ఎవరికి తినలేము. ఉప్పు తక్కువ తిన్నా కూడా ఒంటికి మంచిది. మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరితో ఇంకా కూర దగ్గరగా అయిపోతుంది, చూడిపోద్ది. మీరు తయారు చేయండి. ఏ ఊరు నుంచి లైక్ చేసి ఏ ఊరు నుంచి పెడుతున్నారో మాకు చెప్పండి. కొంచెం ఎంకరేజ్ చేయకండి. మూత పెడితే కూర ముద్దగా తయారవుతుంది. పొడిగా రావాలంటే మూత పెట్టకుండానే వేపాలండి. ఏ ఊరు నుంచో మీరు చూస్తున్నారో కామెంట్ పెట్టండి. టేస్ట్ కూడా మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చెప్పండి. కొత్తగా నేను బిగిన్ చేశానండి వంటలో. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను దీవించండి. బాగా ఏగిపోయిందండి చిక్కుడుకాయ కూర. ఇప్పుడు మన నూరు పెట్టుకున్నాయి ఈ పొడులు వేసేసుకోవాలండి. బాగా మొత్తం కలపాలండి.
ఎండు కొబ్బరి తింటే చాలా మంచిదండి. అందుకే నేను ఎక్కువ కూరల్లోనే ఎండు కొబ్బరి వేస్తూ ఉంటాను, పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటాను. చిక్కుడుకాయ ఫ్రై తయారైపోయిందండి. బౌల్లో వేసుకోవటమే. చూసారు ఎలా పొడి పొడిగా వచ్చిందో, ముద్ద ముద్దగా రాకుండా బాగుంది. మీరు కూడా తయారు చేసి చూడండి ఒకసారి. సింపుల్గా అయిపోద్దండి. టేస్టీగా చిక్కుడుకాయ కూర రెడీ. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్.